ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. వీడియో పూర్తిగా అందరికీ నమస్తే అండి. నేను మీ మధు. లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనము ఒక 2-3 రోజులుగా హల్చల్ చేస్తానే ఉంది ఈ విషయం, మీకు కూడా తెలుసు. ఫ్రీ బస్ గురించి ఫిబ్రవరి 28 జీవో నెంబర్ 21 మనకు జీవో పాస్ అయిందని తెలుసు, ఫ్రీ బస్ అని. ఎప్పుడైతే న్యూస్ పేపర్లో వచ్చిందో అప్పుడు మన వాళ్ళందరూ ఫ్రీ బస్సు జీవో ఓకే చేసేసారు కదా, మనకంతా ఫ్రీ బస్ అని వెళ్ళారు. కామెంట్లు ఏమొచ్చినాయి అంటే, మేడం గారండి 50% డబ్బులు తీసుకున్నారు అని. నేను ముందు వీడియో చేసినప్పుడు కూడా అవేర్నెస్ వీడియో చేసినాను. తమ్ముడు, జీవో అయితే వచ్చింది, కానీ వాళ్ళకి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా, ఫలానా ఫలానా అని. వాళ్ళకి కొంచెం టైం పడుతుంది, ఒక 4-5 రోజులు ఆగాలేమో అని నేను చెప్పడం జరిగింది. ఇప్పుడేమైందంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా న్యూస్ పేపర్లో, ఇక్కడ న్యూస్ పేపర్ కటింగ్ పెడుతున్నాను చూడండి, ఈ న్యూస్ పేపర్లో పర్టికులర్ డేట్ అంటూ మెన్షన్ చేశారు. డేట్తో పాటు ఫ్రీ బస్ ఎక్కాలంటే ఏం కార్డు ఉండాలి అనేది కూడా చెప్పడం జరిగింది. ఇవి తెలుసుకోబోయే ముందు మన లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, హైప్ చేయండి. మన వీడియోస్ని, మన దివ్యాంగ ఫ్యామిలీ కానీ, మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్కి కానీ మన వీడియోస్ని షేర్ చేయండి. దీనివల్ల కొంచెం సపోర్ట్ పెరుగుతుంది. నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి ఏమీ డబ్బులు అవ్వవు. సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆల్ అని ఉంటుంది, అది ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీ దాకా వస్తుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? మరైతే వీడియోలోకి వెళ్దాం. ఇంద్రధనుస్సు పథకంలో భాగంగా ఈ నెల 18వ తారీఖున ఉగాది సందర్భంగా మన ముఖ్యమంత్రి గారు ఈ పథకాన్ని ప్రారంభిస్తారనమాట. ఫ్రీ బస్ పథకాన్ని, ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభిస్తారు. రోడ్డు రవాణా మంత్రి వాళ్ళు, కమిషనర్ గారు, ఏపీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ ఉచిత బస్సు గురించి అన్ని సబ్ డిపోల్లో ఇన్స్ట్రక్షన్స్ ఈ లోపు ఇస్తారనమాట. ఎట్లా ఏమి అని విధి విధానాలని వాళ్ళకి తెలియజేస్తారనమాట. ఆర్టీసీ ఎండి బాలసుబ్రహ్మణ్యం గారు పత్రికల ద్వారా తెలియజేయడం అనేది ఏమనగా, 18వ తారీఖున నారా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారి ద్వారాగా ఈ పథకాన్ని ప్రారంభించడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. ఆ పత్రిక ప్రకటన కూడా మీకు ఇక్కడ పెడుతున్నాను చూడండి, క్లియర్గానే ఉంది. నేను దాన్ని మీకు ఇక్కడ పిక్ లాగా పెడతాను, మీరు కూడా చదవచ్చు. ఇంద్రధనుసులో భాగంగా మనకి ఏమైనా ఆర్టీసీ వాళ్ళు ప్రత్యేకమైన కార్డులు ఏమైనా ఇస్తారా, లేదా మన దివ్యాంగులకు ఆల్రెడీ 50% బస్ పాస్ ఉంది కదండి, దాన్నే కన్సిడర్ చేస్తారా అనేది తెలియాల్సింది ఉంది. మనకు తెలిసిన సమాచారం ఏమంటే, ఈ బస్ పాస్నే, ఇదివరకు మనకు దివ్యాంగులకు ఇచ్చే బస్ పాస్నే ఫ్రీ బస్ కింద తీసుకుంటారు అనేది ఒక ఇనికిడి అనమాట. పర్టికులర్గా చెప్పలేదు. ఇంకా టైం ఉంది కదా మనకు 18వ తారీఖు దాకా. ఈ విధి విధానాలు ఇంకా ఏమైనా మార్పులు చేర్పులు చేస్తారా, దీన్నే అమలు పరుస్తారా అని తెలియదు. కానీ మనం ఏం చేయాలి, అవేర్నెస్ వీడియో కాబట్టి నా సైడ్ నుంచి నేనేం చెప్తున్నానంటే, ఎవరైనా మన దివ్యాంగుల బస్ పాస్ తీసుకోకుండా ఉన్నట్లయితే మీరు ఒక్క రోజులోనే ఇచ్చేస్తారండి, ఒక 1 అవర్లోనే ఇచ్చేస్తారనమాట. వెళ్తే మన సదరన్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, ఫోటో కనుక తీసుకెళ్ళగలిగితే సమ్ అమౌంట్ ఉంటుంది. నేనైతే 120 రూపీస్ ఇచ్చానండి అక్కడ పాస్ తీసుకోవడానికి 2 years బ్యాక్. అట్లాగా ఒక చిన్న అమౌంట్ తీసుకొని మీకు అప్పటికప్పుడే బస్ పాస్ ఇచ్చేస్తారు. ఎవరైనా తీసుకోకుండా ఉన్నోళ్ళు తప్పకుండా మన దివ్యాంగులకు సంబంధించిన బస్ పాస్ తీసుకోండి ప్లీజ్. ఎందుకంటే అప్పటికప్పుడు కుదరదు కాబట్టి తీసుకొని పెట్టుకుంటే ఒకవేళ బస్ పాస్ ఇది ఓకే అయితే ఈజీగా ఉంటుంది. అవునా కాదా? ఆల్రెడీ చాలా మంది దగ్గర ఉంది, ఇంకా కొంతమంది తీసుకోవాల్సిన వాళ్ళు ఉన్నారు కదా, దానికోసం ఈ వీడియో చేస్తున్నాను, నేను చెప్పడం జరుగుతుంది అనమాట. అట్లాగే మన దివ్యాంగులకు ఎస్కాట్ ఉంటారండి, వాళ్ళకు కూడా 50% డిస్కౌంట్లో మనకి ఇంద్రధనుసు ఫ్రీ బస్ పాస్ ఇస్తున్నారు కదా, దాంతో పాటు వీళ్ళకు కూడా ఎక్కియడానికో చేయడానికి ఎస్కాట్ ఉండాలి అన్న వాళ్ళకి 50% రాయితీ ఇస్తున్నారు. ఓకే, ఇది విషయాలు అనమాట. అట్లాగే ఈ ఫ్రీ బస్ పాస్కు, ఎస్కాట్కు 50% రాయితీతో పాటు జీవో నెంబర్ 21 విడుదల చేసి ఇంద్రధనుసు పథకం ద్వారాగా విడుదల చేయడం జరిగింది. మీకు తెలుసు కదండి, 5 రకాల బస్సులు అనేది మెట్రో,
పల్లె వెలుగు, ఆర్డినరీ, ఎక్స్ట్రాడినరీ బస్సులు, ఎక్స్ప్రెస్ ఇట్లాగా అన్ని రకాలు ఒక 5 రకాల దాంట్లో మన దివ్యాంగులకు ఇంద్రధనుసు పేరుతో ఫ్రీ బస్సులో ఆంధ్ర అంతా తిరిగే వెలుసుబాటు ఉంది. దీన్ని మీరు గుర్తించగలరు. అట్లాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఏమంటే, నాకు కామెంట్ వచ్చింది, అక్క మన దివ్యాంగులము ఫ్రీ బస్ అని ఇస్తున్నారు, బాగానే ఉంది, ఆల్రెడీ స్త్రీశక్తి పేరుతో ఆడవాళ్ళందరూ బస్సుల్లో వెళ్తున్నారు, కిటకిటలాడిపోతా ఉంది, మన దివ్యాంగులకి ఎలాగక్క అని మదక్క ఎట్లా చేయాలి అని అంటే, మనకేమైనా ప్లేస్ ఇస్తారా, లేదా మనకున్న ఒకే ఆర్టీసీలో అన్ని చోట్ల చూస్తున్నారు కదండి, ఒక సీటే ఉంటుంది, ఆ ఒక్క సీటుకు కూడా మనం ఒక్కోసారి యుద్ధం చేయాల్సి వచ్చింది. ఇది మాకు సంబంధించిన సీటు కదమ్మా, మీరు ఎట్లా కూర్చున్నారంటే, నీకన్నా ముందు మేము వచ్చాము కాబట్టి మేము కూర్చున్నాము అని వాళ్ళతో రచ్చరచ్చేసి గోలేసి నీకు కళ్ళు కనపడట్లేదా, ఇక్కడ వికలాంగులకు మాత్రమే ఈ సీట్ అని ఉందండి అంటే పోవమ్మా అంటారు. ఒక్కోసారి కండక్టర్ని పిలిచి కూడా అడుగుతారు, వాళ్ళు వినలేదు పోవమ్మా అంటారు. నాకే జరిగింది ఈ అనుభవాలన్నీ, ఎవరో ఊహించి చెప్పడం కాదు, నేను ఫేస్ చేశాను ఇట్లాగా. ఇప్పుడు ఇట్లా ఫ్రీ బస్ అన్నారు కదా, మనకేమైనా సీట్లు ఉంటాయాక, ప్రత్యేకమైన సీట్లు ఏమైనా ఏర్పాటు చేస్తారా దివ్యాంగులకి అని. అది తెలియదు తమ్ముడు నాకు కూడా నిజంగా. ఎందుకంటే వాళ్ళతో పాటు మనకి ఫ్రీ బస్ ఇచ్చినారు కరెక్టే, కానీ కొంచెం సీట్లు కూడా ఇచ్చి కండక్టర్ గారు మనకు ప్రత్యేకంగా గమనించుకుంటే బాగుండేది. గుంపులో గోవిందలాగా వాళ్ళతో పోట్లాడడం, అరవడం, రచ్చలేయడం, ఈ గందరగోళంలో ఫ్రీ బస్ ఎక్కిన ఇది ఎక్కడుంటుంది మనకి. సరే ఏది ఏమైనా కానీ మన సైడ్ నుంచి మనము మళ్ళీ ఇంకొకసారి చెప్పవలసి ఉంటుంది. వాళ్ళకి కేటాయించిన సీట్లో వాళ్ళని కూర్చొనిద్దామని ఈ నాకు పెట్టిన కామెంట్ అనమాట. ఇట్లాగా మనకు కూడా ఏమైనా సీట్లు ఉంటాయా అని. అది తెలియదు తమ్ముడు నాకు కూడా. ప్రతి బస్సులో 1 సీట్లు అయితే మనకి కేటాయించున్నారు. వాటిని మనం ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకూడదు. ఎందుకంటే మనకు కేటాయించారు కదా. రచ్చేసైన నేనైతే ప్రతిసారి రచ్చేసైన వాళ్ళు లేపి నేను కూర్చుంటాను. కొన్ని సందర్భాల్లో కుదరలేదు, వాళ్ళు ఇంకా మనకన్నా ఎక్కువగా మాట్లాడితే వాళ్ళది ఎక్కడ రచ్చలేస్తాం చెప్పు. కాబట్టి ఈ పథకాన్ని మనము మన దివ్యాంగులకు మంచి సదవకాశమే. ఎందుకంటే చాలా మంది వేరే ఊర్లకు వెళ్ళడానికో లేదా మన దివ్యాంగులకు సంబంధించిన ఇంటర్వ్యూలో జాబ్ పర్పస్ ఉపయోగించుకుంటాం. ఎక్కువ శాతం, తక్కువ శాతం మంది ఉపయోగించుకోలేకపోవచ్చు. కానీ ఈ పథకం మన దివ్యాంగులకు మంచి చేస్తుంది, మంచి పథకమే. మన లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ ద్వారాగా మనకి ఈ పథకాన్ని చక్కగా ఫ్రీ బస్ని అమలు చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. మన దివ్యాంగుల ఫ్యామిలీ, ఎంటైర్ ఫ్యామిలీ అందరి తరఫున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇది అందరికీ ఉపయోగపడుతుంది. కానీ విధి విధానాలు అనేది స్పష్టంగా ఇంకా తెలియలేదు. ఎవరిపాటికి జీవో నెంబర్ 21 విడుదలైంది, జీవో విడుదలైంది అని అంటున్నారు. కానీ ఏం తీసుకెళ్ళాలి, ఎట్లా తీసుకెళ్ళాలి, ఎస్కాట్కి 50% అన్నారు, వాళ్ళకి ఏమైనా కార్డు ఇస్తారా, మన కార్డునే దివ్యాంగుల కార్డునే ఉపయోగించుకోవాలా, లేదా యూడిఐడి కార్డా, సదరం ఉందా, సదరము యూడిఐడి కార్డు ఏది ఇచ్చినా కానీ మనకి బస్ పాస్ అనేది దివ్యాంగులు అంటేనే మనకి బస్ పాస్ ఇచ్చారు కదా, దివ్యాంగులు కాబట్టి బస్ పాస్ ఇచ్చారు కాబట్టి దీన్ని కన్సిడర్ చేస్తారా అనేది పూర్తిగా స్పష్టంగా ఇంకా తెలియలేదు. మనము యూట్యూబ్లో ఎవరి పాటి వాళ్ళు వీడియోలు చేసి వదిలేస్తున్నారు, అది సెకండరీ, ఎవరి ఇష్టం వాళ్ళది. నాకు మాత్రం స్పష్టంగా తెలియలేదు. అవేర్నెస్ కోసం మాత్రం ఖచ్చితంగా నేనేం చెప్తున్నానంటే ఈ వీడియో మూలకంగా ఫ్రీ బస్కి మనం ఉపయోగించుకోవాలంటే మన కార్డు ఉంటుంది కదండి, దివ్యాంగుల బస్ పాసు, దాన్ని ఎవరైతే అప్లై చేసుకోలేదో వాళ్ళు అప్లై చేసుకోండి, ఖచ్చితంగా అప్లై చేసుకోండి. మనకి చాలా మంచి యూజ్ ఉంటుంది అనమాట. ఓకేనండి, ఇది ఈ నెల 18వ తారీఖు ఫ్రీ బస్ ప్రారంభమవుతుంది. మీరందరూ చక్కగా దాన్ని సద్వినియోగం చేసుకోండి. ఆల్ ది బెస్ట్ అండి. ఇది విశేషాలు. ఓకే అండి, థ్యాంక్ యూ. మీరు ఏమైనా కామెంట్ చేయదలుచుకుంటే చక్కగా కామెంట్ చేయండి. ఆ కామెంట్ని ఇప్పుడు ఎలా చదివానో అట్లాగా మీకు తెలియజేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో కలుస్తాను.